ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మొక్కలకి నీమ్ ఆయిల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది మనము ఇంట్లో తయారు చేసుకున్న నీమ్ ఆయిల్. డైరెక్ట్ నీమ్ ఆయిల్ అంటే ఇప్పుడు వాటర్లో వేస్తే మనకి మిక్స్ అవ్వదు అనమాట. అందుకనే చూడ కింద కొంచెం వాటరీగా ఉంది కదా, అదేంటి అనుకుంటున్నారా? మనకు లిక్విడ్ హ్యాండ్ వాష్ అనమాట. లిక్విడ్ హ్యాండ్ వాష్ని కొంచెం వేసుకొని తర్వాత వాటర్ వేసి షేక్ చేయాలి. షేక్ చేస్తే మనకి అది ఎమల్షన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా మనకి వాటర్లో ఆయిల్ అనేటువంటిది మిక్స్ అవ్వదు కాబట్టి దానికి ఒక ఎమల్షన్ ఫ్లేయర్ అనేటువంటిది యాడ్ చేయాల్సి వస్తుంది. అదే మనకి లిక్విడ్ హ్యాండ్ వాష్ అనమాట. లిక్విడ్ హ్యాండ్ వాష్ని వేయచ్చు, లేదంటే కుంకుడుకాయ రసం కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి ఇది మిక్స్ అవుతుంది కదా, ఇంకా కొంచెం వాటర్ వేసేసి షేక్ చేసామంటే మనకి అది మంచిగా ఒక ఫోమీగా వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనము మొక్కలకి స్ప్రే చేసుకున్నామంటే మనకు మొక్కలకు వచ్చేటువంటి చీడపీడలు అటువంటివి తగ్గిపోతాయి. ముందుగా మనం ఏంటంటే డైరెక్ట్ వాటర్లో వేసేద్దాం అనమాట. ఇలా చిన్న కంటైనర్ ఏదైనా తీసుకొని, బాటిల్ కానీ మగ్ లాంటివి తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మాత్రమే మనం పెద్ద కంటైనర్లో వేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పెద్ద కంటైనర్లో వేద్దాం. ఇదిగోండి, మన వారు మనకంటే ముందే పోతున్నారు. పదమ్మా రావడానికి ఎంత టైం పట్టిందో. మెట్లు ఎక్కినట్టు ఎక్కినాయిగా, మళ్ళీ దిగిపోయినాయి. ఒక 4-5 రౌండ్లు తిప్పి పెంచినాయి. ఇప్పుడైతే మనము టైం 6:30 అవుతుంది. 15 మినిట్స్ పట్టింది వాటి కోసం. దీన్ని మనము వాటర్లో మిక్స్ చేసి ఇలా మంచిగా షేక్ చేయాలి. ఇది మంచిగా మార్నింగే ఇవ్వాలి. ఇంకా 6 o'clock ఆ టైంకి ఇస్తే ఇంకా మంచిది. ఇవాళ ఆల్రెడీ మన దగ్గర ఫ్రెష్ వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో వేసేసుకుందాం. దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ దీంట్లోకి వాటర్ వస్తాయి. బాటిల్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి, పైకి వచ్చేస్తాయి. బాటిల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇవే బాటిల్స్లో పోసుకొని స్ప్రే చేసుకుందాం. ముందైతే వీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా చేయడం వల్ల మొక్కలకు వచ్చే చీడపీడలు అయితే తగ్గిపోతాయి. ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను, ఉపయోగాలు ఏంటో స్ప్రే చేస్తూ చెప్తాను. ఇదిగోండి, దీన్ని కింద మీద చేసేసాను. తర్వాత నేనైతే బాటిల్లో పెట్టేసుకొని స్ప్రే చేయడం కోసము స్ట్రైనర్ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఏమైనా నలకలు లాంటివి ఉంటే పడకుండా ఉంటాయి, దానికోసమని. కింద మనము పెట్టేసుకొని స్లోగా వాటర్ అయితే పోస్తాం. ఇక్కడ సన్న నలకలు ఉన్న హోల్స్ లోపలికి వచ్చేసి మనకి వాటర్ అయితే పడవన్నమాట. సరిగా గాలి బాగా వస్తుంది, బాటిల్ పడిపోతుంది అనేసి 2 కాళ్ళతో ఆపాను. ఎందుకంటే చేతితోటి ఫోన్ పట్టుకొని వీడియో తీయాలి కదా, అందుకోసమని. ఉదయం పూట పైకి వస్తే ఎంత చల్లగా హాయిగా ఉంది, మనసుకైతే చాలా రిఫ్రెష్మెంట్గా ఉంది. ఇదిగోండి, ఇలా మన దగ్గర ఉంటే ఏదైనా వాటర్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, ఇవే వాడేస్తూ ఉంటాను. కొద్ది రోజులు ఇది మరి పాడైపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కొత్త బాటిల్స్ వాడుతూ ఉంటాను. ఇదిగోండి, గోరింటాకు మొక్క ఇలా మంచిగా స్ప్రే చేయడం వల్ల నాకైతే 15 రోజులకు ఒకసారి నా చేతికి పోయినప్పుడల్లా మంచిగా వస్తుంది. గోరింటాకు అయితే 15-20 రోజులకు ఒకసారి. తర్వాత మొన్న మీకు చూపించాను కదా, వంగ మొక్కలకి ఆకులకు వెనకాల సైడ్ పెస్ట్ వస్తుంది అని. ఇది ఆకులు అయితే అన్నీ తీసేసాం కదా. ఇంకా ఫస్ట్ అయితే పైన స్ప్రే చేస్తాను, తర్వాత కిందికి స్ప్రే చేస్తా. కిందికి చేసేటప్పుడు ఫోన్ పట్టుకొని చేయడానికి కష్టం అవుతుంది. ఇదిగోండి, వెనకాలకి ఎలా చేయాలంటే మనం ఇలా ఆకులు ఏంటంటే ఇలా ఒక చేతితో పట్టుకొని బ్యాక్ సైడ్ ఏంటంటే స్ప్రే చేయాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మనకి పెస్ట్ ఏంటంటే వెనకాల ఆకు వెనకాల వస్తుంది, ఆకు పైన భాగంలో రాదు. కాబట్టి చెట్టు మొత్తం తడిసేలాగా, ఆకులు కొమ్మలు మొత్తం తడిసేలాగా స్ప్రే చేయాలి. ఇక నాకు నీమ్ ఆయిల్ వల్ల యూజెస్ ఏమనిపించిందంటే పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. దాంతోపాటు మనకి ఏవైనా చెట్లు పూత కాత రాకుండా ఉంటాయి చూడండి, వాటికైతే చాలా బాగా పనిచేస్తుంది. పూతనైతే మంచిగా వస్తుంది. నాకు ఇంతకుముందు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ప్లాంట్ ఉండే, పెద్దగా ఉంటాయి చూడండి, పువ్వులు మనకు గొట్టాలాగా వస్తాయి, పేరేంటో నాకు తెలీదు. దానికైతే నేను వేపాకు రసము రెగ్యులర్గా కాకుండా వారంలో ఒక 2 సార్లు 3 సార్లు అయినా స్ప్రే చేసేదాన్ని. ఇది వాడిపోతున్నట్టుంది. ఇదిగోండి, మనకి ఇదేంటి సీతాఫల్ ప్లాంట్కి పూత వచ్చింది కదా, వచ్చిన పూత మొత్తం నిలబడలేండి, ఒక్క కాయ వచ్చినా చాలు తృప్తి. నాకు సీతాఫలం అంటే ఎంత పిచ్చినో, అంటే అమ్మ వాళ్ళ పొలం దగ్గర చాలా ఉండేవి. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడైతే సీతాఫలాలు 2 చేతుల పట్టుకుంటే ఆగనంత పెద్దగా ఉండేవి. అలా పెద్దగా పైన పుచ్చలు పెద్దగా ఉన్నవి మాత్రమే తినేవాళ్ళము.
చిన్నగా ఉంటే అస్సలు తినకపోయేవాళ్ళం. ఎందుకంటే మనకు పెద్దగా ఉన్నాయి కనిపించాక ఇంకా చిన్న పడితే పనేముంది చెప్పండి. చాలా ఉండేవన్నమాట. సాలపొంటి మొత్తం కూడా ఈ యొక్క సీతాఫలాల ప్లాంట్సే ఉండేవి. మస్తు కాయలుగా వస్తుండే. పొలం దగ్గర మేము కాల్చుకొని తినేవాళ్ళము. తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా మక్క పెట్టుకొని తినేవాళ్ళం. అసలు ఆ రోజులే వేరు, మళ్ళీ వస్తాయి ఆ రోజులు అనిపిస్తుంది. ఇదే విధంగా అన్ని మొక్కలకు స్ప్రే చేస్తూ మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇది వచ్చేసి మస్క్ మిలాను. చూడాలి ఈసారి ఒక్కటైనా మస్క్ మిలాన్ వస్తుందేమో. లాస్ట్ టైం అయితే ఒక 3 ఏమో వచ్చాయి. ఇదేంటంటే చాలా వస్తే దీంట్లో అన్నీ తీసేసి ఒక్కటే ఉంచాను. ఎందుకంటే ఒక్కటి ఉంటేనే మంచి గ్రోత్ వస్తుంది, అందుకోసమని. ఇదిగోండి, ఇది వచ్చేసి అయితే మనకి పారిజాతం వృక్షము. మంచిగా మనం క్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మనం ఎప్పుడు కానీ క్రూనింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడే మొక్కలో ఎదుగుదల అనేటువంటి వచ్చి పూత కాత మంచిగా వస్తుంది. ఎప్పుడు చెప్తున్నానని బోర్గా ఫీల్ అవ్వకండి. మనకు పూత కాత రావట్లేదు అంటే చెట్టు మొత్తం హార్డ్ క్రూనింగ్ చేసేసేయాలి. ఒక కొమ్మలు తప్ప అసలు ఏముండదు. చిన్న చిన్న బ్రాంచెస్ కూడా అన్నీ తీసేసామనుకోండి, సైడ్కి వచ్చేవన్నీ మంచిగా వస్తాయి. అప్పుడే మనకు రిజల్ట్ అనేటువంటి బాగుంటుంది. అయ్యో చెట్టును క్రూన్ చేస్తే ఎలానో మళ్ళీ రావేమో అనుకోవద్దు. క్రూన్ చేసేసి వదిలేదు, మళ్ళీ అలానే క్రూన్ చేసేసి దానికి ఏదైనా ఒక లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ మనని అలానే వదిలేదు కదా. ఏదో ఒక జ్యూస్లు కానీ, కూల్ డ్రింక్, మనకి పండ్ల రసాలు కానీ, ఫ్రూట్స్ కానీ, జావా లాంటివి చేసి పెడతా ఉంటుంది కదా. రోజు ఒకటే రకమైంది కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉంటుంది కదా. మనం కూడా అంతే. మన మొక్కలను మన పిల్లల్లాగా, మనని మన అమ్మ ఎలా సాకిందో మనం మొక్కలను అలా సాకామనుకోండి, మనకు అమ్మ ఇచ్చినంత ప్రేమ మనకు మొక్కలు ఇస్తాయి. అంతకు మించి అమ్మ ఇచ్చిన ప్రేమ ఇంకెవ్వరి దగ్గర దొరకదు. మనం మొక్కల దగ్గర ఆ యొక్క ప్రేమను పొందగలుగుతాము. ఎందుకంటే మనము మొక్కను ఎంత బాగా చూసుకుంటే ఆ యొక్క మొక్క అంత మంచిగా మనతో ఉంటుంది, అంత మంచిగా మాట్లాడుతుంది. ఏంటి మొక్క మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మాట్లాడుతుంది. మనము మొక్క కావాల్సింది ఇచ్చామనుకోండి, ఆ మొక్క మనతో అబ్బా నువ్వు నాకు చాలా బాగా ఇచ్చావు, జ్యూస్, నాకు కావాల్సిన డ్రింక్స్ ఇచ్చావు అనేసి అది దానికి కావాల్సినటువంటివి తీసుకొని మనకు కావాల్సినటువంటి పువ్వులు కాయల రూపంలో, అది ఇచ్చేటువంటి చిగురాకుల రూపంలో, ఇలా పండుటాకుల రూపంలో, వాటికి వచ్చేటువంటి పువ్వులు కాయల రూపంలో, పండ్ల రూపంలో మనతో మాట్లాడుతుంది. అప్పుడు మనకి ఇచ్చేటువంటి సంతోషం ఎంత బాగుంటుంది కదా. చూడండి, ఇది మొన్నే పెట్టుకున్నటువంటిది. 1 month 2 months అవుతున్నట్టుంది. ఎంత మంచిగా కాయలు వస్తున్నాయో చూడండి. అలా కాయలు రావాలంటేనే మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ముందైతే ఇవి కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇదాన్ని మర్చిపోయాను. ఈరోజు దొండకాయ టమాటా చేసుకుందాం. ఎంత బాగా ఉంటాయి అసలు. కర్రీ అయితే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇలా మనము కొమ్మలతో కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. నేను క్రూనింగ్ చేసినటువంటి కొమ్మలు ఉంటాయి కదా, వాటిని కూర్చొని అంతే ఒకసారి ట్రై చేస్తాను. వాటికి వచ్చినటువంటివి ఇది పెట్టినటువంటిది కూడా కంటైనర్, ఆయిల్ క్యాను, 15 liters ఆయిల్ క్యాన్. దాంట్లో అంత కిచెన్ వేస్ట్ వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది పాకడం కోసం ఏం చేసా అంటే, మన దగ్గర బూమ్ స్టిక్స్ ఉండే అనమాట. ఆ ట్రీ ఉండేది. ఆ ట్రీ పెట్టుకున్నప్పుడు ట్రీ ఎండిపోయింది. అయితే కొమ్మలు పాడేద్దామా అనుకున్న చెట్టుని. పాడేయడం ఎందుకు, మనం ఏదైనా క్రీపర్స్ పెట్టుకున్నప్పుడు అది క్రీపర్స్ని పాకించుకోవడం కోసం వాడుకోవచ్చు కదా అని పెట్టుకుని ఎంత మంచిగా వచ్చింది చూడండి. అక్కడ ఇంకో 2-3 కాయలు ఉన్నవి, తెంపేసుకుందాము. ఇప్పుడు మనము దొండకాయలు అయితే తెంపేసుకున్నాను. ఇప్పుడు మొక్క మంచిగా తడిచేలాగా స్ప్రే చేసుకుందాం. మనం వేసే వాటరు మొక్క మంచి తడిచిపోవాలి. ఇంకోటి మన పల్లి మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయో. తులసి మొక్క, అదేంటో తులసి మొక్కలు మనము పూజ చేసే మొక్కల కంటే గార్డెన్లో పెరిగే మొక్కలు చాలా యాక్టివ్గా, చాలా హెల్తీగా ఉంటాయి. టమాటా మొక్కలు ఏంటో అన్నీ పండు బారిపోయినట్టుగా అయిపోయాయి. తర్వాత ఇక్కడ ఇవన్నీ దానిమ్మ మొక్కకు స్ప్రే చేసుకుందాము. దానిమ్మ మొక్క కూడా ఇది మంచిగా కాయ మీద ఉంది. ఓహో, అక్కడ కూడా ఉంది ఒక కాయ, నేను చూడలేదు. ఇది ఒకటే కాయ చూసాను నేను. ఇదిగోండి, అక్కడ కూడా ఇంకో కాయ ఉంది. ఇదిగోండి, అక్కడ కూడా ఇంకో కాయ వచ్చింది. ఇదిగోండి, మిల్లీ బగ్స్ కూడా బాగా వస్తున్నట్టున్నాయి. మొక్కకు లిక్విడ్ పోషకాలు ఇస్తే చిన్న మొక్క అయినా దిగుబడి ఎక్కువగా వస్తుంది అన్నమాట. కొంచెం శ్రమ అనుకోకుండా చాలా. మనం మొక్కలు పెట్టుకున్నది మన యొక్క హ్యాపీనెస్ కోసం కదా. ఉదయం 1 గంట 2 గంటలు, సాయంత్రం 1 గంట 2 గంటలు స్పెండ్ చేసామనుకుని మొక్కల దగ్గర మంచిగా మొక్కలు హెల్తీగా ఉంటాయి. దాంతోపాటు మొక్కలతో పాటు మనం కూడా మనసుకి ప్రశాంతంగాను ఆరోగ్యంగాను ఉండగలుగుతాము.
ఫోన్తో ఉండడం కానీ పక్కింటి వాళ్ళతో ముచ్చట పెడుతూ ఉన్నాం అనుకోండి, ఏమొస్తుంది, ఏమీ రాదు. వీళ్ళ మీద ముచ్చట్లు వాళ్ళకి, వాళ్ళ మీద ముచ్చట్లు వీళ్ళకి వస్తుంది. దానివల్ల తలనొప్పి వస్తే లేనిపోయిన తలనొప్పులు వస్తాయి తప్ప ఏముండదు. అదే మొక్కలతో స్పెండ్ చేసామనుకోండి, మనకి వ్యాయామం అవుతుంది, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతోపాటు మనసుకి ఎన్నో వేలు కోట్లు ఇచ్చిన దొరికినటువంటి నార్మల్ సీజన్లో వచ్చినంత గ్రోత్ అయితే ఉన్నట్టు అనిపించింది ఈ యొక్క అంజీర్ మొక్కనైతే. మనం ఎంత వాటరింగ్ చేసినా మొక్క మాత్రం డల్గా ఉంటుంది. ఇదిగోండి సపోటా మొక్కకి బాగా వస్తుంది కదా మిల్లీ బగ్స్. ఇలా వచ్చినప్పుడు మనము రైస్ వైన్ ఇచ్చాం కదా లాస్ట్ టైము, ఇలా మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు రైస్ వైన్ దాంతోపాటు ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలో చాలా మార్పులు అయితే వస్తాయి. కాయలు ఎంత మంచిగా వస్తున్నాయో అంతే మంచిగా మిల్లీ బగ్ అయితే వచ్చేసి తినేస్తూ ఉందన్నమాట చెట్టుని అస్సలు గ్రోగా అనివ్వట్లేదు. ఇది నూరు వరహాల మొక్కలకు మనం ఇండోర్ ప్లాంట్స్కి అన్నింటికి వేసుకున్నాము. ఇదిగోండి మనకి మొన్న దాకా మంచిగా వచ్చినాయి కదా కనకాంబరాలు, ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి. అలాంటి టైంలో మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా వస్తాయి. తర్వాత ఇగో చూడండి దానిమ్మకాయలు చాలా రాలిపోతూ ఉన్నాయి కదా, ఎందుకంటే మనకి ఇచ్చేది చిన్న మొక్క కదా, ఎక్కువ కాయలు కూడా ఉండొద్దు, తక్కువ ఒక 5-6 ఉంటే సరిపోతుంది. ఆ కాయలు మంచిగా వస్తాయి అన్నమాట. లోపల సీడ్స్ అనేటివి ఫార్మేషన్ బాగా వస్తాయి. చెట్టు నిండా అయితే చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కాయలు. ఒక్కసారి చూపిస్తే చూడండి, చెట్టు నిండా కాయలు వచ్చాయి. దీంట్లో నేనైతే ఒక 5 లేదా 6 వస్తే చాలా, అంతకు మించి వద్దు అని అనుకున్నాను. ఇంతకుముందు మనము దానిమ్మ మొక్క మంచిగా పూత మీద మొక్కను చూసాం కదా, దీనికి అసలు ఏమీ పూత లేదు. ఇలా పూత లేని మొక్క కూడా మనం రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇవ్వడం వల్ల ఇదిగోండి ఇప్పుడే చూస్తున్నాను నేను మీతో పాటు, ఇదిగోండి పూతనైతే స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా పెస్ట్ వచ్చిండే, పెస్ట్ వస్తే చెట్టు మొత్తం హార్డ్ క్రూనింగ్ చేశాను. హార్డ్ క్రూనింగ్ చేసేసి మనం వేరే మొక్కలకి ఇచ్చినప్పుడు అక్కడ కూడా వచ్చింది చూడండి కాయ. లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి, అప్పుడు మొక్క మంచిగా ఎదిగి కాయలు అయితే వస్తాయన్నమాట. చెట్టు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి, కింద మీద మొత్తం అంతా స్ప్రే చేయాలి. అప్పుడు మనకి మొక్క అయితే మంచిగా చిగురుచ్చి మంచిగా వస్తుంది. ఈ యొక్క అంజీర్ మొక్క ఏంటో సమ్మర్లో అయితే బాగా డల్ అయింది. లాస్ట్ టైం అయితే ఇంకా పోయింది అని చాలా ఫీల్ అయ్యాను, కానీ బాగా వచ్చింది. ఇదిగోండి ఇది ఒక్క మొక్క మాత్రమే మిగిలింది మనకి పూత రాకుండా ఉన్నటువంటి మొక్క. దేవుడి దయ వల్ల ఈ సమ్మర్లో ఈ యొక్క అల్లనేరేడు మొక్క కూడా పూత వస్తే బాగుండు అని ఆశిస్తున్నాను. మనం ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తే తప్పనిసరి మొక్కల విషయంలో అయితే పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే సీతాఫల మొక్క ప్రతిసారి మొక్కకు స్ప్రే చేసినప్పుడల్లా అనుకునేదాన్ని, సీతాఫల మొక్కకి పూత వస్తే బాగుండు అని. అది కూడా వచ్చేసింది. ఇంక ఈ సమ్మర్లో ఇది ఒక్కటి వచ్చేస్తే సరిపోతుంది. ఇదిగోండి మన యొక్క మునగ చెట్టు, ఇది ఇటు స్ప్రే చేస్తే ఒకసారి కోడి పిల్లల్ని చూస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ కిందికి వెళ్ళిపోయాయి, ఒక్కొక్కసారి కిందికి జంప్ చేస్తాయి. ఇదేంటో మొత్తం గ్రూన్ చేసా, అంత పురుగు వస్తుంది, ఆకు రాగానే పురుగు వస్తుంది. అందుకే దీనికైతే మంచిగా ఒక 2 సార్లు స్ప్రే చేసుకుందాము. కాండం నుండి స్టార్ట్ చేస్తే ఆకుల వరకు. ఇదిగోండి మొన్ననే స్ప్రే చేశాను, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ పురుగు వచ్చేసింది, ఆకులు ఇలా అయిపోతున్నాయి, మరి చూపిస్తా కదండి. ఇదిగోండి ఆకులను ఇలా తినేస్తుంది అనమాట పురుగు. ఏంటో పూత కూడా వస్తుంది, వచ్చిన పూత కూడా మొత్తం తినేస్తుంది. అందుకని దానికి ఏంటంటే గ్రీన్ కలర్ సన్నగా ఉందన్నమాట పురుగు. చెట్టు మొత్తం అంతా స్ప్రే చేద్దాము. ప్రతి బాటిల్ అయిపోయింది. మీరు మన పండక్కి ఈ చెట్టు నుండి ఉగాదికి ఈ యొక్క మామిడి ఆకులు వేపాకైతే తీసుకుపోయాను. మన తోటలో ఉన్నాయనుకోండి, మనకి కావాల్సినప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క మంచిగా మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇది ఒక్కటే మొక్క నేను పెట్టకుండా దానంతలు అదే పడి మోల్సింది. కాయలు కూడా మంచి పెద్దగా వస్తాయి మన తోటలో. ఇదిగోండి మొన్న ఈ చెట్టుకు ఒకదానికి దానిమ్మకాయ ఇచ్చిండే రాలిపోయింది. అంటే ఫస్ట్ వచ్చే పూత ఎప్పుడైనా రాలిపోతుంది, అయ్యో రాలిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి రెండో పూత కూడా రాలిపోతుంది, మూడోది వస్తుంది కదా, అప్పటిదాకా వెయిట్ చేయాలంతే. అప్పటి వరకు మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ మొక్కలు స్ట్రాంగ్గా చేయాలి. అప్పుడు వచ్చినటువంటి పూత మంచిగా నిలబడుతుంది. కనకాంబరాల మొక్కలు కూడా పాత మొక్కలను అన్నీ క్రూన్ చేసేసాను. ఇప్పుడు కొత్త మొక్కలు ఇంకా రావాల్సింది. మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్ని మొక్కలకి స్ప్రే చేసుకున్నాం అనుకో, అన్నీ కూడా మంచి హెల్తీగా ఉంటాయి. నేనైతే ఈ యొక్క తులసి వనానికి కూడా స్ప్రే చేస్తాను. మన దగ్గర 3 ఉన్నాయి తులసి మొక్కలు, వీటికి కూడా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇదే విధంగా మనము
ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా వేసుకున్నాము. మల్లె మొక్క ఏంటంటే ఇలా చేయడం వల్ల పురుగు అయితే అస్సలు రాదు, పూత మంచిగా వచ్చి పూల సైజ్ అయితే మంచిగా పెరుగుతుంది అన్నమాట. క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. పువ్వులు ఏంటంటే ఈ మధ్య సన్నగా వస్తున్నాయి అనమాట, అంతకుముందు చాలా పెద్దగా వచ్చాయి. మనం ఇలా లిక్విడ్ పోషకాలు ఇస్తేనైతే మంచిగా వస్తాయి. ఇదిగోండి ఈ ప్లేస్లో మనకి అసలు పూత లేదనమాట. ఇలా చేస్తే కొత్త చిగుళ్ళు అయితే మంచిగా వస్తాయి. ఇక్కడైనా మనకి ఆకు ముడతగా ఉన్న ఆ ముడత అంటే తగ్గిపోతుంది. ఇలా మొత్తం అంతా స్ప్రే చేసుకుందాం. ఈ పాటలో మాత్రం మంచిగా ఉంది, ఇదంతా డల్ అయిపోయింది అనమాట. ఈ పాట అంతా ఎక్కడైతే మనకి మొక్క డల్గా కనిపిస్తుందో అక్కడ మంచిగా స్ప్రే చేసుకోవాలి. క్రూన్ చేసేసుకొని స్ప్రే చేసుకోవాలి. మనకి డబల్ మల్లె సెంట్ మల్లె అని అంటే అది తగ్గిపోయింది. మళ్ళీ ఆకులు అయితే క్రూన్ చేసేసాను. మళ్ళీ ఒక వారానికి మళ్ళీ పూలు వస్తాయి. లాస్ట్ టైం అయితే మస్తు వచ్చాయి అసలు. మన దేవుడి రూమ్లో ఉంటే పెద్ద సాయిబాబాకి మొత్తం పెద్ద మాలగా అయింది 2 సార్లు. ఇక నార్మల్ టైంలో కొన్ని వస్తే కొన్ని పెట్టేదాన్ని. ఇలానే మొక్క మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకున్నాం. చూడండి వారం రోజులకైతే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇలా స్ప్రే చేస్తే.